మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఏదైతే వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ ఇన్ని రోజులు కోర్టులు చుట్టూ తిరగడం జరిగింది. ఎట్టకేలకు కోర్టు మాత్రం 21వ తారీఖులోపు హాజరవ్వాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం అయితే అందుతోంది. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు కోర్టు మెట్టు ఎక్కేటువంటి సందర్భం అతి కొద్ది రోజులు ఉన్నట్టుగా అర్థమవుతుంది. 21వ తారీఖు లోపు హాజరవుతారని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. ఏమంటారు ఈ అంశం గురించి? అంటే ఇది కళ నిజమా? నిజంగానే వీళ్ళు కోర్టులో మెమో దాఖలు చేశారా? నిజంగానే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళబోతున్నాడా అనేది, అందులోనూ ఈ మెమో దాఖలు చేసింది కూడా మంగళవారం ఎవరు ఏ పని చేయరు, మళ్ళీ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ రోజు ఏ పని చేసినా కూడా అంత మంగళకరంగా ఉండదు. ఆ వారం అయితే మంగళవారమే, కాకపోతే సరైన ఇది ఉండదని చెప్పేసి ఎవరు కూడా చేయరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే చెప్పిన పని చేయకపోతే ఎవరే వీడు మంగళవారం మాటలు మాట్లాడుతున్నాడురా అని చెప్పేసి మాట్లాడతారు. మరి అదే జరగబోతుందా? మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా అంటే వచ్చేవారు అయితే మరి మంగళవారం ఎందుకు దాఖలు చేశారు? ఈ మంగళవారంతో వచ్చిన తిప్పలేంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? మరి గతంలో అసలు యూరప్ ట్రిప్ వెళ్ళిన వెంటనే రాగానే కోర్టుకి హాజరవ్వాలని చెప్పేసి చెప్పారు. కానీ ఆయన యూరోప్లో ఉండగానే ఒక సంచలన విషయం బయటపడింది. అదేంటి అంటే మరి రాంగ్ నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ పనిచేయట్లేదు, మరి ఇలా రాంగ్ నెంబర్ ఇచ్చారు కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి అనేది. మరి దానికి సంబంధించి ఎటువంటి ఎవరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. పైగా కూడా కోర్టు కూడా పెద్దగా దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. సరే ఆయన వచ్చారు, వచ్చిన తర్వాత కోర్టుకు హాజరవుతారంటే అది లేదు. సరే రీసెంట్గా ఇప్పుడు ఏం జరిగిందంటే గత పుష్కర కాలంగా కోర్టుకి వెళ్ళింది లేదు, మరి జైలుకి వెళ్ళింది లేదు. ఆయన ఎక్కడున్నాడు అంటే చక్కగా అన్ని పర్యటనలు చేసుకుంటా బెయిలు వీరుడుగా ఒక బిరుదు తీసుకొని మరి చక్కగా అంతా కూడా పర్యటిస్తూ ఉంటాడు ఎప్పుడు. యలహంక, అక్కడికి తాడేపల్లి ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రిగా చేశాడు. ఇన్ని చేస్తున్న ఈ వ్యక్తి మరి ఈ రోజున కోర్టుకి ఇన్ని సంవత్సరాలు వెళ్లకుండా నిజంగా ఇప్పుడు వెళుతున్నాడంటే, గతంలో మరి ఇప్పుడు మొన్న ఏదైతే నేను వీడియో కాల్లో జాయిన్ అవుతాను దాంట్లోనే సమాధానం చెప్తానని చెప్పాడు, అది కూడా ఆ మెమో నిన్న కొట్టేసి ఇది కొత్తది మళ్ళీ పరిగణలోకి తీసుకున్నారు. కానీ ఇది ఎవరికి కూడా నమ్మశక్యము కాకున్నది. ఏం జరగబోతున్నది అంటే జగన్మోహన్ రెడ్డి గారు రారు అని. అంటే మనకు ఎలక్షన్ టైంలో పందాలు కాస్తూ ఉంటారు, ఇదిగో ఈ పార్టీ వస్తే ఎంత, ఈ పార్టీ వస్తే ఎంతని. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా బెట్టింగ్ జరుగుతుంది, ఈయన కోర్టుకు వెళతాడా వెళ్ళడా అని. మరి ఏం జరుగుతుంది అంటే వెళ్ళడనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన మీద అంత గట్టి నమ్మకం ప్రజలకి. ఇచ్చిన మాట తప్పం మడెం తిప్పం అనేది ఉంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ పని చేసినా కూడా ఆ పనిలో నిరూపించుకుంటారు. ఆ పార్టీ కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, మాట తప్పుతాం మడెం తిప్పుతామని. మరి మళ్ళీ అదే పని చేయబోతున్నారా, మరి అదే మాట తప్పబోతున్నారా అనేది మరి అర్థమవుతుంది ఈ రోజున. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే హోదా, మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ పులివెందులకు ఎమ్మెల్యే అయినా ఒక ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీకి హాజరవ్వట్లేదు. అడిగితేనేమో నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన ఒక ముద్దాయి, అనేక కేసుల్లో ముద్దాయి, ఆల్రెడీ ఆ కేసు కూడా దాదాపు జైలు శిక్ష అనుభవించి వచ్చినటువంటి వ్యక్తి. కేవలం కేసుకు హాజరై న్యాయమూర్తి ముందు విచారణకు హాజరవడం ఆయన చేయాల్సింది, దానికి కూడా ఎందుకు హాజరవట్లేదు అంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన గెలిచాడు మొన్న ఎమ్మెల్యేగా. గెలిచిన తర్వాత ఆ ప్రజల కోసం ఎవరైతే మిమ్మల్ని గెలిపించారో వాళ్ళ పక్షాన మాట్లాడటానికి కానివ్వండి, వాళ్ళ సమస్యలు చెప్పటానికి కానివ్వండి ఒక వేదిక ఉంది, అదే అసెంబ్లీ. అందరూ కూడా అక్కడ సమావేశం అయితే మరి ఎవరు పార్టీలకు తగ్గట్లుగా వాళ్ళు, లేదంటే వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళ ప్రజలు కానివ్వండి, వాళ్ళ కోసం వాళ్ళు పోరాడుతున్నారు ప్రజాప్రతినిధిగా. మరి అలాంటి అసెంబ్లీకి ఆయన గౌరవించకుండా తను రానన్నాడు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానన్నాడు. మరి ఆయన ఎక్కడ ఆయన బాధ్యతలు నిలబెట్టుకున్నాడని అనుకోవాలి? అటు ఇంట్లో కూడా అదే పరిస్థితి. ఇంట్లో చూస్తే తల్లికి ఒక కొడుగ్గా ఆయన మరి ఏం చేశాడు అంటే చేసింది ఏది లేదు. అక్కడ కూడా ఆయన బాధ్యతను విస్మరించాడు. మరి ఒక అన్నగా, ఒక చెల్లికి అన్నగా ఏం చేశాడు అని అంటే పాపం ఆవిడ కన్నీటి పర్యంతం, ఇంటి ఆడపిల్లని కన్నీటి పెట్టడంలో ఈయన ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడని చెప్పొచ్చు. అక్కడ కూడా అన్నగా బాధ్యతలు విస్మరించాడు. మరి ఎమ్మెల్యేగా నువ్వు పనికి రాలేదు, కొడుగ్గా పనికి రాలేదు, ఇంకొక వైపు అన్నగా పనికి రాలేదు. మరి దేనికి పనికిరాని వాడివి రాష్ట్రంలో ఏం ఉద్ధరిద్దామని చెప్పేసి నేను మళ్ళీ వస్తాను, ఏదో చేస్తానంటాడు. ఈ రోజున ఆయన చేసిన తప్పులకి 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు.
మరి ఒకే ఒక ఛాన్స్ అని చెప్పేసి మోసం చేసి అధికారంలోకి వచ్చావు. మళ్ళీ తప్పుల మీద తప్పులు చేస్తూ వేల లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టేసి ఈ రోజున వ్యవస్థల్ని మేనేజ్ చేసే దానిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ముందున్నాడు అనేది ప్రజలు ఇంకా వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు. ఈ రోజున ఆయన కోర్టు మెట్లు ఎక్కిస్తే చాలు, ఆయన ఎక్కితే చాలు ఈ రోజున మరి న్యాయం గెలిచినట్లే అనేది వాళ్ళు నమ్ముతున్నారు. మరి అట్లాంటి వ్యక్తి అసలు బయట తిరగటానికి అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? బయట తిరగటానికి రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఒక పౌరుడిగా ఉండటానికి ఆయన అర్హత లేనప్పుడు ఈయన ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళా ఏంటో పరామర్శలంటూ గంజాయి బ్యాచ్ని బెట్టింగ్ రాయిళ్ళని సపోర్ట్ చేస్తూ మళ్ళీ దాని మీద విమర్శలు, విరుచుకు పడటాలు, అబద్ధాలు, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టించటాలు ఒకటి కాదు చెప్పుకుంటూ వెళ్తే. ఇంత దుర్మార్గమైన చర్యలు. కోడికత్తి సీను పాపం ఆయన జీవితం సర్వనాశనం చేసేసాడు కదా, మరి గులకరాయి డ్రామాతో ఒక జీవితం సర్వనాశనం చేసేసాడు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో ఉన్నారు. మరి మనం చూసి అమాయకంగా సింగయ్య కారు చక్రాల కింద నలిగిపోయాడు కదా, మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు? మరి దాని గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? మరి నేను దీంట్లో మరి నా తప్పు ఉంది, మరి మేము ఈ విధంగా నష్టపరిహారం ఇస్తున్నామని చెప్పొచ్చు కదా. దొంగతనంగా డబ్బులు ఎందుకు పంపించావు నువ్వు? ఇన్ని విధాలుగా అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉంటున్న ఈ బెయిల్ వీరుడు మరి నిజంగానే కోర్టు మెట్లు ఎక్కితే చాలు అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. నిజంగానే ఈయన ఎక్కుతాడా? మరి ఈ రోజున చూస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా విమర్శలు, పోలీసుల్ని బట్టలు ఊడదీస్తానని చెప్పేసి, సమాజం ముందు నిలబెడతానని, సప్త సముద్రాల అవతలను లాక్కొస్తానని, ఎవరో వాళ్ళ కార్యకర్త, వాళ్ళ సోషల్ మీడియా వ్యక్తి డిఎస్పీ మరి నేను అధికారంలో రాగానే నీకు సారీ చెప్పిస్తాను ఆయన చేత అని చెప్పేసి మాట్లాడాడు. ఎంత దుర్మార్గం అది! నువ్వు తప్పుడుగా పోస్టులు పెట్టిస్తూ, అబద్ధ ప్రచారం చేస్తూ, విషం జిమ్మిస్తూ ఈ రోజున 16 నెలలు జైల్లో ఉండొచ్చిన నువ్వు, ఒక జైలు మేట్స్ ఎంతమంది ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారికి? మరి ఆయన ఆత్మ విజయసాయిరెడ్డి ఆయన జైలు పెట్టే కదా, ఒకరా ఇద్దరా చెప్పుకుంటూ పోతే. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు అసలు ఫస్ట్ ఇక్కడ ఉండటానికి అర్హత లేని వ్యక్తులు, ప్రజల గురించి మాట్లాడే హక్కు, మళ్ళీ వీళ్ళు ప్రజాప్రతినిధులుగా మెలగటం ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధాకరమైన విషయం. మరి ఇదంతా కూడా ఒకటైతే ముఖ్యంగా ఇక్కడ కోరుకునేది న్యాయం, ధర్మం, చట్టం అనేది ప్రజల్లో నమ్మకం కలగాలి. శాంతి భద్రతలు కాపాడే వాళ్ళుగా ప్రతి ఒక్కరూ కూడా ఆ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడా గర్వంగా తల ఎత్తుకొని నిలబడాలి అనేటట్లు ఉండాలంటే ఏం చేయాలంటే ఇట్లాంటి వ్యక్తులకి శిక్ష పడాలి అనేది ఈ రోజున ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నమాట. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.